భారతదేశం కోరేది అనుభవం, ప్రశ్నలకు జవాబు. అనుభవం, ప్రశ్నలకు జవాబు. ఈ రెండు ఇవ్వగలిగేది 12 మంది శిష్యుల్లో ఒకడే, తోమా. ఎందుకో తెలుసా? తోమా అన్నాడు, నీ గాయములో ఏలి పెట్టేదాకా నేను నమ్మనని. అనుభవం కోరాడు. తోమా అడిగాడు, ఎక్కడికి వెళ్తావు యేసయ్యా అని. నేనే మార్గం, సత్యం, జీవం. ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు. భారతదేశానికి వచ్చి ఆ ప్రశ్న అడుగుతున్న భారతీయులకి జవాబిచ్చాడు. అశ్వతోమా సద్గమయ, అయోమయంలో ఉన్నాను, సత్యం ఎక్కడ? యేసయ్య నేనే సత్యం అన్నాడు. తమసోమా జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాను, వెలుగెక్కడ? యేసయ్య నేనే వెలుగు అన్నాడు. మృత్యోర్మ అమృతాంగమయ, చావు భయములో ఉన్నాను, అమృతం ఎవరిస్తారు? యేసయ్య అన్నాడు, నేనే పునరుద్ధానాన్ని, నిత్య జీవాన్ని. యేసయ్య ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. యేసయ్య ఇచ్చిన అనుభవాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి సువార్త బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలా, భారతదేశానికి సువార్త అమెరికా వాళ్ళు తీసుకురాలా, భారతదేశానికి సువార్త ఐరోపా ఖండం నుంచి రాలా. భారతదేశానికి సువార్త ఆసియా ఖండం నుంచి తోమా తీసుకొచ్చితే వచ్చింది. భారతదేశానికి సువార్త వచ్చింది క్రీస్తు శకం 53 అక్టోబర్ నెలలో.